వాళ్ళు జైల్లో పెడితే మేము నీళ్లు ఇస్తున్నాం. గిరిజనులకు సాగునీరు అందిస్తున్న ఘనత మా ప్రభుత్వానిదే. నాడు వరి వేస్తే ఉరి అన్నారు. మేం సన్న బియ్యంతో పేదల కడుపు నింపుతున్నాం. 100 రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలోని రైతులందరికీ సోలార్ పంపులు. ఇందిరా సౌరగిరి జల వికాసం ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భూముల కోసం పోరాటం చేసిన గిరిజనులను జైల్లో పెట్టిన చరిత్ర గత ప్రభుత్వానిదైతే ఆ భూముల్లో బోర్లు వేసి సౌర విద్యుత్తో సాగునీరు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వరి వేస్తే ఉరి అని గత సర్కార్ అంటే, అదే రైతన్న సన్నధాన్యం పండించేలా చేసి పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తూ కడుపు నింపుతున్నామన్నారు. సోమవారం నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఎక్కడిది? నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం ప్రారంభోత్సవం శిలాఫలకం ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి. ఇక ఇందులో మిగతా మంత్రులు గింతులు అంతా ఉన్నారు. వెరీ గుడ్. ఏమంటున్నారు ఈయన? పోడు భూముల కోసం పోరాటం చేసిన గిరిజనులను జైల్లో పెట్టిండు కేసీఆర్ అంటున్నారు. 100% వాస్తవమే. ఖమ్మం, ఎల్లన్న నగర్, ఇక్కడ ఆదిలాబాద్, ఇది మన మెడికల్ కాలేజ్ కోసం భూములు తీసుకున్న రైతులు మాకు పరిహారం కావాలని కొట్లాడితే వాళ్ళని పచ్చి బాలింతలని 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లల్ని కూడా జైల్లో పెట్టిన చరిత్ర కేసీఆర్ది. కానీ రేవంత్ రెడ్డి గారు మీరు కేసీఆర్తో కంపేర్ చేసుకోకండి. కేసీఆర్తో అంతకంటే దరిద్రమైన పాలన ఎవడు అందించడు. మీరు కేసీఆర్తో కంపేర్ చేసుకొని మీరు పరిపాలన అందిస్తారని ఎవరు ఊహించలేదు. నిర్దిష్టంగా ఒక మార్పు తీసుకొస్తారని ప్రజలు భావించి మీకు ఓటేశారు. వెరీ క్లియర్గా ఏమైనా అవినీతి ఆగుతుందేమని ఓటేశారు. ఇప్పుడు మీరు అంటున్నారు గిరిజనుల భూములు మేము కాపాడినాం, వాళ్ళకి భూములు ఇస్తున్నామనో లేకపోతే నీళ్ళు ఇస్తున్నామనో అంటున్నారు. ఈ ఎదురుగానే ఉన్నాడు కదండి ఏటిపైన, నీ పక్కనే ఉన్నాడు కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అపర్ణ కన్స్ట్రక్షన్స్తో కలిపి వాడెవడు ఇంకోడు గ్రీన్ మార్క్ కన్స్ట్రక్షన్తో కలిసి కొండకల్ తాండాలో 600 ఎకరాలకి స్కెచ్ చేసిరు. వీళ్ళు 600 ఎకరాలకి స్కెచ్ చేసిరు. మీరు దాదాపు 130 రోజులుగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మీకు కనబడతలేదా? మీకు ఫోటో పెడతా. నిన్నటితో 129, ఇవాళ 130. నాకు ఎవ్రీ డే వీళ్ళు ఒక ఫోటో పంపిస్తారు. మనం ఇప్పటికి దాదాపు ఒక 3 సార్లు ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్తాము. అరే డిలే ఉన్నది. చూడండి ఒక్కసారి. ఏమైంది తీసేసినారు? ఒక్కసారి ఈ ఫోటో చూడండి, మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఇగో వీళ్ళంతా కనిపిస్తుందా ఇది? వీళ్ళంతా పాపం దాదాపు 129 రోజులు, నిన్నటితో 129, వాళ్ళ 130. అంత మహిళలు. వీళ్ళంతా 600 ఎకరాలు మోకిలా పక్కన కొండకల్లన్న తాండాలో 600 ఎకర్ సింగిల్ స్ట్రెచ్ 600 ఎకరాల్లో పాపం దశాబ్దాలుగా దాదాపు 60-70 ఏళ్ళుగా అక్కడే పుట్టి అక్కడే పెరిగి మళ్ళీ ఇంకొక జనరేషన్ అక్కడే తయారైంది, ఇంకొక జనరేషన్ అక్కడే పుట్టింది. వాళ్ళ ఇండ్లు లేపేసి భూములు లేపేసి 3 తాండాలు లేపేసిర్రు ఈ దుర్మార్గులు. కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో పొంగులేటి ఆనే ఉన్నాడు. రేవంత్ రెడ్డి అనగానే పొంగులేటి మళ్ళీ ఇటుకు వచ్చింది. ఈ అపర్ణ కన్స్ట్రక్షన్ ఒడిగా వీళ్ళు రాసి క్లియర్గా, అపర్ణ గ్రీన్ మార్క్ రియల్ ఎస్టేట్ కంపెనీల భూ ఆక్రమణలు అరాచకాలు నశించాలి. అపర్ణ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, కొమ్మురెడ్డి విక్రమ్ కుమార్ రెడ్డి, గ్రీన్ మార్క్ కళ్యాణ్ రెడ్డి, అరబిందో ఫార్మా నిత్యానంద రెడ్డిలపైన SC ST అట్రాసిటీ పెట్టి చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలి. ఈడ 2 గ్రామాల పరిధిలో ఉన్న బిలాదాఖలా భూమి లేపేసిరు. ఆ గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములు లేపేసిరు, నివాసం ఉంటున్న ఇండ్లు లేపేసిరు, వాళ్ళ తాతలు తండ్రులు ఎవరైనా చనిపోతే సమాధులు కూడా లేపేసిరు దుర్మార్గులంతా. మీరేమంటున్నారు? అడిగి పోయి గిరిజనులను జైల్లో పెట్టిన వాళ్ళ చరిత్ర అదే. మరి వాళ్ళ హయాంలోనే జరిగిందండి. ఇప్పుడు చెప్పేది కూడా వాళ్ళ హయాంలోనే జరిగింది. మరి మీ హయాంలో మార్పు అంటే వాళ్ళందరిని అక్కడి నుంచి లేపేసి అది భూమి ప్రజలకు చెందాలి కదా, గవర్నమెంట్ తీసుకోవాలి కదా. 200 మంది పోలీసులను పెట్టి వాళ్ళ మీద 307 మర్డర్ కేసు పెట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసిండు. మనం ఎంటర్ అయినాం. ఆ తర్వాత ఏం మాట్లాడతారు? పక్కనే ఉన్నాడు
రేవంత్ రెడ్డి గారు మీ టేబుల్ మీద కూడా ఆ అంశం వచ్చింది. వాళ్ళంతా ట్రైబల్సే, వాళ్ళంతా గిరిజనులే, వాళ్ళంతా లంబాడీలే. కాకపోతే ఏ పార్టీ ఇందులో బీఆర్ఎస్ మాట్లాడదు, బీజేపీ కూడా మాట్లాడదు. ఓ బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అక్కడికి వచ్చి మాట్లాడితే ఓ పెద్ద లీడర్ చెప్పిరట, వాడికి పోదు అందులో మనోళ్ళు ఉన్నారని. ఇక బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది, ఇలా కేటీఆర్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఆయన కూడా రాడు. అరే సీలింగ్ భూమి అండి, సీలింగ్ భూమిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి 12 ఎకరాలు ఉంది ఆయనకి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు బిడ్డ పేరు మీద ఉంది, ఆయన తమ్ముని కొడుకు పేరు మీద ఉన్నది. కేటీఆర్ బినామీలకు అక్కడ భూమి ఉన్నది. మళ్ళీ మీరు అడిగిపోయి లెక్చర్ ఇస్తున్నారు, గిరిజనుల భూములు వాళ్ళకి నీళ్ళు ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం అని. వాళ్ళు ఏం పని చేసారో మీరు అదే పని చేస్తున్నారు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పిన మీకు, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పిన. వారికి ప్రజలే బుద్ధి చెబుతారు. అక్రమ సంపాదనతో కొందరు మా ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వారికి ప్రజలే బుద్ధి చెబుతారు. మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు, మరో 1,00,000 ప్రైవేటు ఉద్యోగాలు వచ్చేలా చర్యలు చేపట్టాం. 12 యూనివర్సిటీలకు వీసీలు నియమించాం. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నాం. 16 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. విద్య కోసం ఎంత బడ్జెట్ కేటాయించాం? క్వశ్చన్ మార్క్. వైద్యం కోసం ఎంత బడ్జెట్ కేటాయించాం? క్వశ్చన్ మార్క్. కేసీఆర్ 7% కేటాయించిండు, మీరంతే కేటాయించారు. కేసీఆర్ 4% కేటాయించిండు వైద్యానికి, మీరంతే కేటాయించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎప్పుడు కావాలా? ఎంతవరకు వచ్చింది? ఉన్న స్కూళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు కొంతమంది అక్రమ సంపాదనతో ఛానళ్ళను పెట్టియొచ్చు, ఆ పని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తుండొచ్చు. కానీ మేము మంచి చెప్తున్న మా వర్షన్ కూడా మీరు వినాల్సిన అవసరం ఉంది కదా. మరి అదెందుకు వింటలేరు? దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకుంటలేరు? మార్చుకోవాలన్న ఆలోచన ఎందుకు చేయట్లేదు? నేను మీ మీద కోపంతోనో లేకపోతే ఇంకో దాంతోనో మేము మాట్లాడట్లేదు. ఏమైనా చేంజ్ వస్తుందేమో, మారతారేమో, పోయిన గవర్నమెంట్ హయాంలో కాకుండా కొంత ఏమైనా ప్రజలకు ఏమైనా మంచి చూపిస్తారేమో అని మాట్లాడుతున్నాం. పొద్దుగాలంతా తిట్టుకుంటారు లీడర్లంతా. పొద్దుగాల గాంధీ భవను, బీజేపీ ఆఫీసు, తెలంగాణ భవనం అసలు మామూలుగా ఉండదు. ఇక మైకు దొరికిందంటే కథమే, ఇక వాని మీద దుమ్మెత్తిపోసుడే. సాయంత్రం 4 దాటగానే వాడు ఫోన్ చేసుకుంటాడు. మళ్ళీ సాయంత్రం 4 దాటిందో లేదు, ఏడున్నావు ఏడగలవాలి, ఏ గెస్ట్ హౌస్లు, ఏ ఫామ్ హౌస్లు. తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు కదా. మేము ఆయిల్ పామ్ రైతుల కోసం ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట గ్రామాల్లో నేను 2 రోజులు తిరిగిన. అక్కడే ఉన్న సత్తుపల్లిలోనే అక్కడే నైట్ ఉండి మళ్ళీ తెల్లారి సాయంత్రం వరకు ఆ రైతుల సమస్యలు తెలుసుకుని మేము వచ్చినాం. అడగండి ఒకసారి అన్ని తుమ్మల నాగేశ్వరరావు అడగండి. ఆయిల్ పామ్ రైతుల విషయంలో నాసిరకం విత్తనాలు ఎట్లొచ్చినాయి, ఆ నకిలీ విత్తనాలతో నర్సరీలో పెంచిన మొక్కలు ఎందుకు ఆ రైతులకు ఇచ్చారు, ఆ రైతులు ఎందుకు మోసం చేశారు, 32 కోట్ల రూపాయలు ఫేక్ ఇన్వాయిస్లు తయారు చేసి నందిగామ రజిత అనే అమ్మాయి అకౌంట్లో, ఒక లేడీ అకౌంట్లో 32 కోట్లు ఎట్లా పడ్డాయి? ఈ లెక్క తేల్చండి ఫస్ట్. మేము తేలుస్తున్నాం, మీ వల్ల చేత కాదు మీరు, ఎందుకంటే ఆయన అందులో గవర్నమెంట్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి మేము చూస్తున్నాం ఆ లెక్క ఏందన్నది, బయటకు తీస్తాం ఖచ్చితంగా.